తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ విషయంలో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. అయితే రియల్ ఎస్టేట్ వ్యాపారి చక్రధర్‌ని వేధింపులకు గురి చేశారు మాజీ మంత్రి హరీష్ రావు పీఏ అని చెప్పి బయటకు తెలుస్తుంది. అయితే ఆయనతో సహా ముగ్గురు వ్యక్తుల్ని అరెస్ట్ చేశారు అంటున్నారు. మరిన్ని విషయాలు మా ప్రతినిధి ఆదిత్యతో మాట్లాడి తెలుసుకుందాం. మరి ఏం జరిగింది? అసలు ఎలా బయటకొచ్చింది అనేది. ఆదిత్య చెప్పండి. మాజీ మంత్రి హరీష్ రావు పీఏ అరెస్ట్ అయినట్టు మనకు వార్తలొస్తున్నాయి. ఎంతవరకు నిజము? ఆయనతో పాటు ఇంకా ముగ్గురు ఎవరు? ఓకే. హారిక మనకు తెలుసు తెలంగాణ రాష్ట్రంలో ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఎంత సంచలనం క్రియేట్ చేసిందో మనందరికి తెలిసింది. కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడగానే ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం బయటకు రావడం, బీఆర్ఎస్ నుంచి ముఖ్యంగా కేటీఆర్ గారి పేరు ప్రతి రోజు కూడా వార్తల్లో నిలవడం. వీళ్ళు వాళ్ళ ఫోన్లు ట్యాప్ చేసేసారు. ప్రతిపక్షాల ఫోన్లు ట్యాప్ చేశారు. జడ్జిల ఫోన్లు ట్యాప్ చేశారు. వాళ్ళవి వీళ్ళవందరివి చేశారని చెప్పేసి పెద్ద ఎత్తున ఆరోపణలొచ్చాయి. అప్పుడు ఇది ఏ వైపు దారితీస్తుందో అని చెప్పేసి కేటీఆర్ గారు అరెస్టు, ఈ కేసీఆర్ గారు అరెస్టు అంటూ చెప్పేసి వార్తలెన్నో వెలువడ్డాయి. కాకపోతే అది సైలెంట్ అయిపోయింది ఆ న్యూస్. ఆ తర్వాత ఎక్కడ కూడా దీని ఊసు రాకపోవడం మనం చూసాము. అయితే ఇప్పుడు లేటెస్ట్‌గా ఈ కేసులో ఒక కీలక పరిణామం అయితే చోటు చేసుకుంది. అదేంటంటే రియల్ ఎస్టేట్ వ్యాపారి చక్రధర్ ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ మంత్రి సిద్దిపేట టీఆర్ఎస్ ఎమ్మెల్యే మన హరీష్ రావు గారి పీఏ వంశీకృష్ణతో పాటు ఇంకో ముగ్గురిని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. అంటే ఫోన్ ట్యాపింగ్ చేయడంతో పాటు బెదిరింపులకు పాల్పడిన ఆరోపణలతో వంశీకృష్ణతో పాటు సంతోష్ కుమార్, పరశురాములు అనే ఇద్దరు వ్యక్తులను కూడా అదుపులోకి తీసుకున్నారు. చక్రధర్ కు బెదిరింపు కాల్స్, మెసేజ్‌లు చేస్తూ డబ్బులు వసూలు చేశారని ముగ్గురు నిందితులపైన ఆరోపణలైతే ఉన్నాయి. ఓకే. ఈ కేసులో మనకు తెలుసు ఏ1 గా హరీష్ రావు గారు అండ్ ఏ2 గా రాధాకృష్ణరావు హ్మ్. వీళ్ళిద్దరు కూడా ఉన్నారు. సిద్దిపేట జిల్లాలో చక్రధర్ గౌడ్ ఎలాంటి సామాజిక కార్యక్రమాల్లో పాల్గొనకుండా వంశీకృష్ణ, సంతోష్ కుమార్, పరశురాములు కలిసి ఓ రైతు గుర్తింపు కార్డులతో సిమ్ కార్డ్ కొనుగోలు చేసి బెదిరింపులకు గురి చేస్తున్నారని చెప్పేసి వీళ్ళపైన ఆరోపణలైతే వచ్చాయి. అంతేగాక గతంలో ఆరోగ్యశ్రీ శాఖలో పనిచేస్తూ అవినీతికి పాల్పడినట్లు కూడా హరీష్ రావు పీఏ వంశీకృష్ణపై ఆరోపణలైతే ఉన్నాయి. ఈ ఓకే. కేసులో కీలక నిందితుడిగా ఉన్నారు. ప్రజెంట్ ఆయనైతే ఆరోగ్య శాఖ మంత్రిగా హరీష్ రావు ఉన్నప్పుడు ఆయన పేషిలో వంశకృష్ణ అయితే పనిచేశారు. సో ఓకే. ఇప్పుడు ఇటువంటి కీలక పరిణామం అయితే ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో చోటు చేసుకుంది. కానీ ఇది స్టార్టింగ్ లో అంటే కాంగ్రెస్ గవర్నమెంట్ ఫార్మ్ అయినప్పుడు ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఎంత సంచలనంగా మారిందో అంత సంచలనమైన న్యూస్ అయితే ఇది కాదని అనుకోవచ్చు. ఎందుకంటే అప్పుడు మనం ఎందుకంటే చూసాం. మొన్నటి వరకు ఆదిత్య మొన్నటి వరకు కేటీఆర్‌ని టార్గెట్ చేస్తూ ఫోన్ ట్యాపింగ్ మీరు చేశారు అని చెప్పేసి అండ్ ఈవెన్ కేటీఆర్ కూడా దీనిపైన స్పందించారు. కానీ ఎప్పుడు హరీష్ రావు స్పందించలేదు. కానీ ఇప్పుడు ఈ వంశీకృష్ణ ఎవరైతే ఉన్నారో పీఏ ఈయన మీద ఈ ఎలిగేషన్ రావడం అండ్ హరీష్ రావు కూడా ఇన్వాల్వ్‌మెంట్ ఉంది అంటారా? హారిక మనకు తెలుసు అంటే ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కేటీఆర్ గారి ఇన్వాల్వ్‌మెంట్ ఉందని, హరీష్ రావు గారు ఉంది అని చెప్పేసి ఇలా రకరకాల వార్తలు అప్పుడే వచ్చేసాయి. కాకపోతే ఆ స్థాయి వ్యక్తుల్ని ఈ కేసులో అరెస్ట్ చేయడం మనం చూడలేదు. జస్ట్ ఆరోపణలైతే వాళ్ళ మీద వచ్చేసాయి. కాకపోతే ఇప్పుడు మనం కింది స్థాయి వ్యక్తులు మాత్రమే వీళ్ళకి సంబంధించిన పీఏలు లేకుంటే వీళ్ళు ఎవరైతే ఫోన్ ట్యాపింగ్ వీళ్ళు చేయమని చెప్పారో ఆ చేసిన వ్యక్తుల్ని అరెస్ట్ చేశారు గానీ ఈ స్థాయి వీళ్ళ వరకైతే వెళ్ళలేదు. మరి ఇది ఆరోపణలుగానే ఉన్నాయి గానీ వాళ్ళు నిజంగా చేశారన్న వాస్తవాలైతే మన దగ్గర లేవు. ఎటువంటి ప్రూఫ్స్ కూడా దానికి సంబంధించి లేవు. జస్ట్ అమెరికా వెళ్ళిపోయారు వాళ్ళు ఎవరైతే ఫోన్ ట్యాపింగ్ చేశారో వాళ్ళిద్దరిని కూడా ఇండియాకి తీసుకొచ్చే ప్రయత్నాలైతే కాంగ్రెస్ గవర్నమెంట్ చేసిందని వార్తలొచ్చాయి గానీ వాళ్ళైతే రాలేదు. ఇప్పుడు జస్ట్ ఒక పీఏ మాత్రమే అరెస్ట్ అవ్వడం చూస్తున్నాం. అది ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అని అంటున్నారు. కాకపోతే హరీష్ రావు గారి ఇన్వాల్వ్‌మెంట్ ఏ విధంగా ఉంది, కేటీఆర్ గారి ఇన్వాల్వ్‌మెంట్ ఎంతుంది అనేది అది మొదటి నుంచి కూడా వార్తలొస్తున్నప్పటికి ఇప్పటి వరకు తేలలేదు. వాళ్ళ అరెస్ట్‌లేమీ జరగలేదు. వాళ్ళ పైన ఆరోపణలు మాత్రమే వచ్చాయి. మరి చూడాలి ఇది సైలెంట్ అయిపోతుందా? లేకుంటే ఈ విధంగానే ఒకసారి ఏదో టీ కప్‌లో తుఫాన్ అన్నట్టుగా ఒకసారి అలా లేచి ఒకసారి అలా ఎళ్ళిపోతూ ఉంటుందో మరి ఏం జరుగుతుందో అయితే చూడాలి. పీఏ అరెస్ట్ అయితే జస్ట్ ఒక నార్మల్ న్యూస్ లాగానే చూస్తున్నారు జనాలు. అంటే పెద్ద సంచలనం క్రియేట్ చేసిన న్యూస్ అయితే ఇప్పుడైతే కాదనుకోవచ్చు. ఎందుకంటే స్టార్టింగ్ లో ఉన్న హైప్ చూసి. ఓకే. ఓకే ఆదిత్య. థాంక్ యూ. థాంక్ యూ హారిక. సో చూసారు గదా! అంటే టీ కప్పులో తుఫాన్‌లాగా ఉండిపోతుందా? లేకపోతే ఇదేమైనా సంచలనంగా మారే అవకాశం ఏమైనా ఉందా అంటే ఖచ్చితంగా ఉంది, లేదు అనే మిక్స్‌డ్ ఒపీనియన్ అయితే వస్తుంది. ఎందుకు అనంటే మొన్నటి వరకు అంటే కాంగ్రెస్ ఎప్పుడైతే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిందో వెంటనే మనకి కాళేశ్వరంలో స్కామ్ అని జెప్పేసి అన్నారు. వేల కోట్లు, లక్షల కోట్లు స్కామ్ జరిగింది అని అన్నారు కాంగ్రెస్ నేతలు. అండ్ ఇప్పుడు
మొన్నటి వరకు కేటీఆర్ ఇన్వాల్వ్‌మెంట్ ఉంది. నా నా ఫోన్ ట్యాప్ చేసిండంటే నా ఫోన్ ట్యాప్ చేసిండ్రు అని చెప్పేసి మనకు చాలా వరకు వార్తలొచ్చాయి. అండ్ వాళ్ళు కూడా బహిరంగంగానే ఆరోపణలు చేశారు కాంగ్రెస్ నేతలు. మరి ఇప్పుడు కేటీఆర్ పిఏ వంశీకృష్ణ కూడా ఫోన్ ట్యాప్ చేసి అది కూడా చక్రధర్ అంటే ఆయనెవరు రియల్ ఎస్టేట్ వ్యాపారి. ఆయన ఏ కార్యక్రమం చెయ్యకుండా అడ్డుకుంటూ, అలాగే ఆయన దగ్గర డబ్బులు దండుకునే ప్రయత్నం చేశారు అని చెప్పేసైతే ఆరోపిస్తున్నారు. మరి దీనికి సరైన ఆధారాలు ఉన్నాయా? లేవా? అనేది అసలు ఇంతవరకు మనకు బయటికి రాలేదు. మరి పోలీసులైతే అరెస్ట్ చేశారు అని అంటున్నారు. మరి ఎంతవరకు మరి వాళ్ళు ప్రూఫ్స్ ఏమైనా బయట పెట్టే అవకాశం ఏమైనా ఉందా? మరి లేకపోతే చక్రధరే ఎలిగేషన్ చేస్తున్నారా అనేది ఖచ్చితంగా తేలాల్సిందే. మరి చూద్దాం మరి దీనిపైన హరీష్ రావు